హల్లెలూయా. ఈ దిన వాక్యము అనగా 5వ తారీఖు 2వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ప్రేమించడంలో జాగ్రత్త ఉంటుందంటే అని మీరు అనుకోవచ్చు. లోకమును ప్రేమించడం, లోకంలో ఉన్న వాటిని ప్రేమించడం వేరు, దేవుడిని ప్రేమించడం, బైబిలు, ఆరాధన, ప్రార్థన, స్తుతులు, దేవునితో ఉన్న సమయాన్ని గడపడం వేరు. చాలామంది దేవుణ్ణి ఎలా ప్రేమిస్తారంటే దేవుడు వరాలు ఇచ్చే, లేదా ధనాన్ని ఇచ్చే, లేదా స్వస్థతనిచ్చే దేవుడి కింద భావించి వాటి కోసమే కేవలం దేవుడు ఇచ్చే దేవుడు కదా, అన్నీ ఇచ్చేస్తుంటాడని అవి ఇచ్చే ప్రభా, ఇవి ఇచ్చే ప్రభా, ఇవి ఇచ్చే ప్రభా, అవి ఇచ్చే ప్రభా అని ఇలా ప్రేమిస్తారు. అది జాగ్రత్తగా ప్రేమించాలి. ఒక మనిషినే సహాయం కోరి నువ్వు వెళ్ళి ఎంతసేపు ఇవి 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 అన్నావు అనుకో, వాళ్ళు ఏమంటారు, ఒకసారి ఇంకోసారి అంతే, మరొక్కసారి ఇంట్లోకి రానివ్వరు కదా. అలాగే దేవునిగా భావించాలి. దేవుడి మనస్సు పరిశుద్ధుడు. ఆయన చాలాసార్లు బైబిల్ గ్రంథంలో అన్నారు, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై యుండుడి అని. కాబట్టి దేవుని నమ్ముకున్న మనం పరిశుద్ధమైన జీవితం జీవించాలి. ఆయన మనస్సు నొప్పించకూడదు. మన దేవుడు చాలా గొప్ప దేవుడు. అసలు దేవుడు మనల్ని ప్రేమించడమే గొప్ప సంగతి. కాబట్టి దేవుడు సహవాసము, సన్నిధి, మహిమ, ఆయన మనతో మాట్లాడే అవకాశాలని మనం జార విడుచుకోకూడదు. దేవుడిగా అంగీకరించాలి మొట్టమొదట. ఆ తర్వాత ఆయన మన కోసము చేసిన త్యాగాలను వర్ణించుకోవాలి. కాబట్టి ఇక్కడ ఉంది, మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. కాబట్టి అటువంటి ప్రేమ దేవుడు మన అందరికీ అనుగ్రహించును కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.